అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి 2026 12 రాసుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రే నమః. గురుగారు, మరి 2026లో వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? డిసెంబర్ 5వ తారీఖు 2025 రోజున ఆ రోజుటికి గ్రహస్థితి ఏముంది, డిసెంబర్ 6వ తారీఖు కింద లెక్క వేసుకుందాం. ఆ రోజు గ్రహస్థితి ఏదైతే ఉందో ఆ గ్రహస్థితిలో ఉండేటువంటి మేజర్ 4 గ్రహాలు జూన్ 3వ తారీఖు వరకు ఆ గ్రహాలన్నీ కూడా అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉంటుంది. జూన్ 3. సో ఫస్ట్ మిథున రాశిలో గురుగ్రహం ఉంటాడు, మీన రాశిలో శనిగ్రహం ఉంటాడు, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో రాహుగ్రహం ఉంటాడు, సింహ రాశిలో కేతుగ్రహం ఉంటాడు. ఈ 4 గ్రహాలు 2026 మొత్తం కూడా ఇట్లాగే ఉంటాయి. ఒక్క గురుగ్రహము జూన్ 3వ తారీఖు తర్వాత గురువు కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు జూన్ 3 తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే రాశి ఫలాలు ఏంటంటే 2026 డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలయ్యి జూన్ 3వ తారీఖు 2026 వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జూన్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ మొత్తం స్ట్రాటజీ మారుతుంది. మళ్ళీ అప్పుడు ఇంకొక రాశి ఫలాలు చేస్తాను. అప్పుడు అది కూడా 2026, కాకపోతే హాఫ్ ఆఫ్ ద 2026 ఒక వేరియేషన్ ఉంటుంది, మళ్ళీ 2026 హాఫ్ ఆఫ్ ద వేరియేషన్ వేరే ఉంటుంది. అప్పటి వరకు ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇవే రాశి ఫలాలు మారుతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీ జన్మ నక్షత్రం ఏందో తెలుసుకొని ఇక మీరు 2026 రాశి ఫలాలు చూడండి. వృశ్చిక రాశి ఇది అన్ని రాశుల్లోనూ ఒక కఠినతరమైనటువంటి కాంప్లికేటెడ్ రాశి. ఇది వృశ్చిక రాశి. ఇప్పుడు తేలును మనం చూస్తాము, తేలు మనం చూస్తే భయంకరంగా ఉంటుంది. అది కుట్టినప్పుడు మాత్రం నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది. కాకపోతే తేలు యొక్క లక్షణాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. తేలు తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే చనిపోతుంది అని అర్థం. తెలుసా మీకు? తెలీదు. తేలు తన యొక్క గర్భం చీల్చుకొని పిల్లలన్నీ పుడతాయి కదా, పుట్టిన తర్వాత తన తల్లిని తినే అవి మనుగడ సాగిస్తాయి. అవునా గురుగారు? తేలు జన్మిచ్చింది అంటే అర్థం ఏంటంటే 100 తేళ్ళకి జన్మ ఇస్తుంది, కాకపోతే అది చనిపోతుంది. పిల్లల ఆహారం అదే, పిల్లలకి తల్లి ఆహారం అయిపోతుంది. అది తేలు యొక్క లక్షణం. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు అందరికీ సహాయం చేద్దామని వెళతారు, సహాయం చేస్తారు, కాకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. ఈ సంవత్సరం అదే జరగబోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము అడగనిదే, ఈ సంవత్సరం కాదు ఎప్పటికీ చెప్తున్నా, అడగనిదే ఎవరికి సహాయం చెయ్యకండి. మీది మంచి తత్వమే, మంచి ఆలోచనే, కాకపోతే మీరు మునిగిపోతారు. మీ నెత్తి మీద చేయబెట్టి మిమ్మల్ని ముంచి వాళ్ళు తేలుతారు, మీరు లోపలికి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఎంత దూరం ఉంటే అంత మంచిది. దెబ్బలు తాకడము, కాళ్ళు చేతులు విరగడము, లేకపోతే ఏదన్నా వయసు పడి కొంచెం 40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి ఇంకా హాస్పిటల్కి. సో అది జరగకుండా ఉండాలి అని అంటే ఇమ్మీడియట్లీ చక్కగా హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ ఏదైనా మంచి క్షేత్రంకి వెళ్ళిపోయి ఓ 10 రోజులు ఏదైనా సత్రంలో ఉండి మంచిగా దైవారాధన ధ్యానం చేసుకోండి. ఈ యొక్క కర్ణ పిశాచి ఉంటుంది మన దగ్గర, తెలుసా? కర్ణ పిశాచి ఈ మధ్య అందరి చేతులలో ఉంటుంది, తెలియదండి? కర్ణ పిశాచి అంటే దాన్ని మొబైల్ అంటారు, స్మార్ట్ ఫోన్ ని కర్ణ పిశాచి అంటారు. సో ఆ కర్ణ పిశాచి త్యాగం చేయండి. ఒక 15 రోజులు కర్ణ పిశాచిని పక్కన పెట్టండి. కర్ణ పిశాచి ఎంత దూరం పెడితే మీకు అంత హ్యాపీగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి పరువు పోతుంది, దేన్ని సీరియస్ గా తీసుకోకండి. మీ పరువుని దావాగా వేసి మిమ్మల్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తారు. పంచమ శని అయినప్పుడు ఏం చేస్తాడు అంటే మెయిన్ గా మైండ్ ని డిస్టర్బ్ చేస్తాడు. ఫోకస్ మైండ్ నుంచి నెగిటివ్ మైండ్ వైపు వేసేస్తాడు. సో అదొకటి బాగా నెగిటివ్ జరిగిపోతుంది. దేని మీద ఫోకస్ చేయలేకపోతారు, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతాయి. ఎక్కడ ఏ పనైనా సరే కనీసం 4-5 సార్లు పోతే తప్ప పని జరగదు, జరుగుతుంది. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆస్తి నష్టం కలిగిస్తాడు, అప్పుల పాలు చేస్తాడు,
తాకట్టు పెట్టిస్తాడు, బంగారం తాకట్టు పెట్టిస్తాడు, కొన్ని దుర్మార్గుల్ని కల్పిస్తాడు. ఈ అన్ని- రైస్ పుల్లింగ్ అని ఒకటి ఉంటది అనమాట. అవును గురుగారు, అట్లాంటి rice వాళ్ళు ఏం pudding. చేస్తారంటే వాళ్ళకి స్విస్ బ్యాంక్ లో 30,000 కోట్లు చూపిస్తారు వాళ్ళ అకౌంట్ లో. చూపించి వాళ్ళ దగ్గర 30 కనీసం వాడి నాకు 3 లక్షలు కూడా లేవు, ఒక 3 లక్షలు ఇయ్యి, నా దగ్గర 30,000 కోట్లు ఉన్నాయి అంటాడు. 30,000 కోట్లు అకౌంట్ లో చూపిస్తాడు, కానీ వాడి దగ్గర 3 లక్షలు 3 లక్షలు కూడా ఉండవు వాడి దగ్గర. వాడు మన అడుగుతాడు 3 లక్షలు రూపాయలు, నాకు వచ్చినాక నీకు ఇస్తా అంటాడు. అట్లుంటాయి కొంతమంది. సో ఇలాంటి దుర్మార్గులు బోలెడు మంది ఉంటారు. అంటే వాడి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఏమనంటే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కదరా అంటే అవి నా ఫ్రీజ్ అయ్యాయి, మేము ట్యాక్స్ కట్టాలి, అందుకోసం డబ్బులు కావాలని చెప్పి ఇస్తే? డబ్బులు లాగుతాడు, ట్యాక్స్ కట్టాలి. ఇట్లాంటి కేసులు ఎన్ని వచ్చినాయో తెలుసా దగ్గర, మొత్తం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. పాపం ఒక్కొక్కడు ఒక్కొక్క విచిత్రమైన కథలు చెప్తారు. అసలు ఎలా అది ఆ గుణం ఉంటుంది అంటారా గురువు గారు? లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కొంతమంది జీవితం మోసం చేయడమే వాళ్ళ జీవిత వృత్తి. వాళ్ళని ఏమంటారు అంటే వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు. వైట్ కాలర్. వాళ్ళని ఎవరూ పట్టుకోలేరు, వాళ్ళ మీద కేసులు పెట్టలేరు. ఎందుకోసం అంటే వాళ్ళు పక్కడబంది క్రైమ్ చేస్తారు. మీరు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడానికి ఉండదు. చట్టానికి దొరకకుండా క్రైమ్ చేసేవాడే వైట్ కాలర్ క్రిమినల్. అలాంటి వైట్ కాలర్ క్రిమినల్స్ ఈ సంవత్సరంలో ఎక్కువ అవుతారు. ఇప్పుడు సమాజంలో బోలెడు మంది తిరుగుతున్నారు, ఇంకా ఎక్కువ. వాళ్ళు పట్టుకోవడమే అలాంటి క్యాండిడేట్ ని పట్టుకుంటారు. అంటే వాడు కంప్లైంట్ చేయలేని క్యాండిడేట్ నే పట్టుకుంటారు వాడు. ఎందుకోసం అంటే వాడి టైం ప్రేషియస్ దెన్ దట్ అమౌంట్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద స్టార్ హీరో ఉన్నాడు, ఆయన పర్ డే వర్త్ ఎంత అంటే 10 లక్షలు, పర్ డే వర్త్ 10 లక్షలు. వాడి దగ్గర ఆయన ఒక 10 లక్షలు కొట్టేసిండు అనుకుందాం, 1 కోటి రూపాయలు కొట్టేసింది అనుకుందాం, అంటే 10 రోజులు ఇన్కమ్. వాడి గురించి అని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ కి ఒక రోజు పోయి కోర్టుకు ఒక రోజు పోయి ఆయన ఒక 50 రోజులు తిరిగితే ఆయనకి ఎంత లాసు? 50 లక్షలు. 50 లక్షలు ఆయనకి లాస్ అన్నప్పుడు ఆయన ఎందుకు పోతాడు? వదిలేయండి. 50 రోజులు అంటే 5 కోట్లు. రోజుకి 10 లక్షలు ఇన్కమ్ ఉన్నాడు, 5 కోట్లు కదా, వాడికి 5 కోట్లు నష్టం. వాడికి వాడు రాడు, వాడు పెట్టడు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చూస్ చేసుకుంటారు, వైట్ కాలర్ క్రిమినల్స్ ఉంటారు. నాకు బోలెడు మంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, ఇట్లా కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటారు, ఏం చేయాలి స్వామి అని. అది ఇళ్ళు అమ్మిస్తారు, ఆస్తులు అమ్మిస్తారు. మీకు మీ ఇంట్లో నిధి ఉందని చెప్తారు, నిధి తీపిస్తామంటారు, అది జరుగుతుందంటారు, ఇది జరుగుతుందంటారు. సడన్ గా వాళ్ళే పోలీసులను అరేంజ్ చేసుకుంటారు, దొంగ పోలీసుల్ని. వాళ్ళే వస్తారు, నిధి వెళ్ళింది అంటారు, దొంగ పోలీసులు వచ్చి తీసుకుపోయారంటారు. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎట్లా చేస్తారు? మనం చేసిన తప్పు కదా, కంప్లైంట్ చేయొద్దు కదా అని ఎక్కడనే ఆపేస్తారు. అదొక రకమైన క్రిమినాలిటీ ఉంటుందండి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది. ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా వచ్చి ఏదైనా అడిగితే గనక తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే చెప్పండి. మీకు జూన్ 3వ తారీఖు తర్వాత భాగ్య గురువు రాబోతున్నాడు కర్కాటక రాశిలో. వృశ్చిక రాశి వారికి ఒక బెనిఫిట్ ఏంటంటే, వీళ్ళకి భాగ్య స్థానంలో గురువు వచ్చినప్పుడు వీళ్ళ అదృష్టం పండుతుంది. సేమ్ చెప్పాను కదా ఇందాక, కన్యా రాశికి ఎట్లాగైతే గనక లాభము గురుడు ఉచ్చస్థానం ఉంటాడు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యములో గురుడు ఉచ్చస్థానంకి వస్తాడు. అంటే వీళ్ళకి అదృష్టం ఎట్లా పండుతుంది అని అంటే ఇంకా 100 times మంచి డబ్బులు వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మీ యొక్క మేధాశక్తికి మీరు ఏ టూల్స్ నేర్చుకోండి, క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి, తర్వాత ఈ యొక్క దీని ఏమంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోండి, వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయండి, బాగా సంపాదించండి. ట్రేడింగ్, మెయిన్ గా ట్రేడింగ్ చేయడం. వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ట్రేడింగ్, లర్నింగ్ ట్రేడింగ్. అవి మీరు గ్రెయిన్స్ ట్రేడ్ చేస్తారా, అగ్రో ఫార్మేషన్ చేస్తారా, ఎక్స్పోర్ట్ చేస్తారా అని మీ ఇష్టం. మీకు ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే నా దగ్గరికి రండి. నేను ఏదన్నా క్లియర్ గా చెప్తాను, నీట్ గా డేట్ టు డేట్ గ్రీన్ మార్క్, రెడ్ మార్క్ లేసి ఇస్తాను. నీ లైఫ్ లో గ్రీన్ మార్క్ అంటే గోల్డెన్ డేస్, రెడ్ మార్క్ అంటే బ్యాడ్ డేస్. సో బ్యాడ్ డేస్ ఎప్పుడు ఉంటాయి, గుడ్ డే. జీవితంలో తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఎస్ నో ఎప్పుడు చెప్పాలి, ఇది ఒకటి నేర్చుకోవాలి. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, ఇది ఒకటి. రెండవది గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే జీవితంలో ఈజీగా వెళ్ళగలుగుతాం. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అది ఒకటి తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసుకోవాలి. మన డైలీ వర్క్స్, మన డైలీ రొటేషన్స్ మనం దేంట్లో ఫాలో అవ్వాలి, అదొకటి తెలుసుకోవాలి. మన ఇష్ట దైవం ఏంటో అదొకటి తెలుసుకోవాలి. ఎవ్రీ టైం ఏ పరిస్థితుల్లో అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మన మీద
పూర్తిగా అధికారం కల్పించినటువంటి ఒక వ్యక్తి గైడ్లైన్స్ మనం తీసుకోవాలి. అది ఒక గురువు అయి ఉండాలి. ఆ గురువుకి అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఇటు లీగల్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి, అన్ని ఆల్రౌండర్ అయి ఉండాలి. ఈ షుడ్ నో ఎవ్రీథింగ్. మనని కామ్ చేసే పర్సనాలిటీ అయి ఉండాలి. అలాంటి గురువుని పట్టుకున్నావు అనుకో, నీ లైఫ్ జింగలాల. ఇంకా ఎందుకోసమంటే నువ్వు ఎక్కడ పడాలో అక్కడ పట్టుకుంటాడు. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్, ఆస్ట్రేలియాలో ఒక పిల్లాడు, మంచి పిల్లాడు, చాలా అందంగా ఉంటాడు, మంచి జిమ్ చేస్తాడు, ఫిట్ ఉంటాడు. ఎవరో అమ్మాయితోటి ఒక 2-3 నెలలు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం డిసైడ్కి అయిపోయాడు. మ్యాట్రిమోనీలో కలిసింది ఆ అమ్మాయి. నాకు ప్రొఫైల్ పంపించాడు అమ్మాయి. నేను సాముద్రిక లక్షణాలు కూడా చూస్తాను, ముఖ లక్షణాలు చూస్తాను, జాతకం చూస్తాను. చూసి గుణాలు చూస్తే 28 గుణాలు వచ్చాయి. 28 గుణాలు అంటే ఇంకా సూపర్, ఇంకా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. నేను చూసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని చెప్పాను. అయ్యో గురుగారు ప్లీజ్ గురుగారు, నేను కావాలంటే ఏమైనా రెమెడీ చేసుకుంటా గురుగారు, ఇంకో 2 లక్షలు 3 లక్షలైనా ఖర్చు చేసుకుంటా గురుగారు, మీరు చెప్పండి ఏ రెమెడీస్ అయినా చేసుకుంటా, నేను అమ్మాయిని పూర్తిగా నేను ఇన్వాల్వ్ అయిపోయాను, నేను ఇష్టపడుతున్నా, నాకు ఆ అమ్మాయి కావాలి గురుగారు అని అన్నాడు. సరే ఒక 10 రోజులు ఆగు, చెప్తా రెమెడీ చెప్తాను ఆపా. 10 రోజులకి అట్లా గోల్డ్ చేశా. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేశాను. ఆ గురుగారు చెప్పండి చెప్పండి చెప్పండి, నేను పెళ్లి చేసుకుంటా, నాకు అమ్మాయి కావాలి, మీరు ఓకే అంటేనే చేసుకుంటా అంటాడు. సరే ఇంకో 10 రోజులు ఆగు అని చెప్పా. నేను వద్దు అని చెప్తున్నాను, సరే చేద్దాం ఇంకో 10 రోజులు ఆగు అని చెప్పా. ఫైన్ ఒక 15 days తర్వాత కాల్ చేశాడు. గురుగారు మీరు చెప్పింది కరెక్ట్ అయింది గురుగారు, ఆ అమ్మాయి ఆల్రెడీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ తోటి బ్రేకప్ అయింది గురుగారు, 1 కాదు 2 కాదు 3 బ్రేకప్లు అయినాయి ఆ అమ్మాయికి, నేను ఆ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం నాశనం అయ్యేది గురుగారు, యూ సేవ్ మై లైఫ్ అన్నాడు. మంచిది మంచిది, తిని పడుకో అని చెప్పా. సో వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్. నీ లైఫ్ మేము ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలో మేము చేస్తాం. ద ఓన్లీ వన్ వర్డ్, ఎస్ ఆర్ నో. నేను నో చెప్పాను అని అంటే నీ లైఫ్ లో ఏదో జరగబోతుంది, దానికి నేను సేవ్ చేశాను. ఎస్ చెప్పాను అంటే నీకేదో మంచి జరగబోవడానికి చెప్పాను. సో ఎస్ ఆర్ నో లోనే లైఫ్ అంత ఉంటుంది. కాబట్టి మన సుమన్ సార్కి లైఫ్ ఎస్, సుమన్ టీవీ ఎస్. సో కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒడిదుడుకులు ఏవి రావాలన్నా గురువు ఉంటే అన్ని ఎదుర్కొంటావు. మంచి గురువు ఉండాలి, నిన్ను ఎప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండాలి, అలాంటి గురువు ఉంటే చాలు. గురువు గారు మరి వృశ్చిక రాశి వారికి ఏమైనా పరిహారం తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కాపాడేటువంటి శక్తి మహాగణపతి. వీళ్ళు తప్పకుండా ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి. ప్రతి నెల ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది, ప్రవాళ గణపతి మెడలో వేసుకోండి. నా దగ్గర ప్రత్యేకంగా ప్రవాళ గణపతి ఇంత పెద్ద దొరుకుతుంది. మేము అది సంకష్ట చతుర్థి రోజున పూజ చేసి ఇస్తాం. ఆ గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి. ఒకటి గణపతి, లక్ష్మీ గణపతి సరస్వతి యంత్రం ఇస్తాము, ఆ యంత్రం దగ్గర పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇది నేను ఈ సంవత్సరం ఇచ్చే రెమెడీ ఇది. ప్రతి నెల సంకష్ట చతుర్థి రోజు వ్రతం జరుగుతుంది. కేవలం ఒక 100 మందికి మాత్రం అవకాశం ఇస్తాము. ఆ 100 మంది వచ్చి అక్కడ యజ్ఞంలో కూర్చొని యంత్రం తీసుకొని వెళ్ళండి. సంకష్ట చవితి రోజున ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి, దాన్ని సంకష్ట చతుర్థి అంటారు. గణపతి యాగం చేసుకొని గణపతిని ఇస్తాను, మూర్తి ఇస్తాను, గణపతి మూర్తి, ప్రబాళ గణపతి మూర్తి వస్తుంది, లక్ష్మీ గణపతి యంత్రం ఇస్తాను, పూజ చేసుకోండి, బాగుంటుంది. తప్పకుండా గురువు, ధన్యవాదాలు, నమస్కారం గురువు.